అంటే సందీప్ రెడ్డి వంగ గారు ప్రొడ్యూసర్‌గా, మీరు యాక్టర్‌గా సినిమా చేస్తున్నారని మా అందరికీ తెలుసు. మూవీ ఎలా వస్తుంది? అయ్యో! ఓకే. దాన్ని ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు నాకు. ఓకేలే బ్లఫ్ చేయడానికి ఏం లేదు. యాహ్! సందీప్ అన్న నాకు మేము కలిసి ఒక స్క్రిప్ట్ చేద్దాం సుమంత్. ఇట్లా ఒక స్క్రిప్ట్ విన్నా నేను. సూపర్ ఉంటది అది. నువ్వు విను సుమంత్ అని అన్నా. నేను విన్నా. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. దాని షూట్ కూడా అయిపోయింది. దాని అప్డేట్స్ మీకు తొందరగా ఇచ్చేస్తాం. ఇప్పుడు దాని గురించి నేను ఏం అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇది ఏం చెప్పలేదు. యాక్చువల్లీ ఇది కూడా చెప్పొద్దు. బట్ నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఒకటి కంగ్రాచ్యులేషన్స్. ఒక సాంగ్ అయితే అద్రిపోయింది. చాలా బాగుంది యాక్చువల్‌గా. సూపర్. అండ్ ఒక థాట్ తో తీశారు ఆ సాంగ్, ఒక వైబ్ లో. అది నాకు అంటే ఇది కొడుతుంది సినిమా అని అర్థమైంది. సందీప్ రెడ్డి గారు డైరెక్టర్ గా కాకుండా ప్రొడ్యూసర్ గా అప్రోచ్ అయినప్పుడు మీకు ఈయన డైరెక్టర్ కదా ప్రొడ్యూసర్ అంటున్నాడు ఏంటి అన్న డౌట్ రాలేదా? ఏదో ప్రభాస్ అన్నతో తీస్తుందని తెలుసు కదా సందీప్ అన్న. సో నాతో అన్నప్పుడు ఇట్లా స్క్రిప్ట్ విన్నా నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా, నీకు చాలా బాగుంటుంది అనిపిస్తుంది సుమంత్, ఒకసారి విను అని. వినగానే నాకు నచ్చింది. బ్యూటిఫుల్గా ఉండే. మీ ఫేవరెట్ హీరోతో మీ సినిమా ప్రొడ్యూసర్ సినిమా చేయడం, అసలు ఈ కాంబినేషన్ స్పిరిట్ అసలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? నేనైతే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని ఫిక్స్ అయిపోయినా. నేను ఎప్పుడు అన్నాను అదే అంటుంటా, నా స్పిరిట్ ఇరగదీయాలన్నా అంట. డన్ అనుకుంటే వెళ్ళిపోయాను.